ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం జూలై 29, 2025 మంగళవారం. పంచమి రాత్రి 12:49 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని రాత్రి 7:31 వరకు. వర్జ్యం తెల్లవారి 4:45 నుండి 6:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:15 వరకు. మరలా రాత్రి 11:51 నుండి 12:43 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు. మరలా సాయంత్రం 6:45 నుండి 7:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. పెళ్లి కాని వారు, పెళ్లైన వారు ఈరోజు మంగళగౌరి దేవిని పూజించండి. అష్టోత్తరం చదవండి. సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి కొత్త బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. మిథున రాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటక రాశి నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. సింహరాశి రాజకీయ, కళారంగాల వారికి అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కన్యారాశి వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు సన్నిహితుల సాయంతో బయటపడతారు. తులారాశి పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి బాధ్యతలు పెరిగి ఉక్కిరి బిక్కిరి కాగలరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనస్సు రాశి కాంట్రాక్టులు లాభిస్తాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. స్వల్ప ధనలాభం పొందుతారు. మకర రాశి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుంభరాశి రాజకీయ, కళ, వ్యవసాయ రంగాలలోని వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం. వాహనాల పట్ల జాగ్రత్త అవసరం. మీనరాశి పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. సభలు, సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. నమస్కారం.